ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చెప్పాడు? ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు. వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఎన్ని సంక్రాంతులు వచ్చాయి, ఎన్ని సంక్రాంతులు పోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి, 5 సంక్రాంతులు వెళ్ళిపోయాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? 5 ఏళ్లలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు. 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుటి వరకు 5 సంవత్సరాలు గడిచాక ఇప్పుడు కూడా ప్రభుత్వ శాఖలో అదే 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఎందుకు భర్తీ చేయలేదు? 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? 5 సంవత్సరాలు వృధా అయిపోయిందే, మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. డిఎస్సి, మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సిగ్గు లేదా చంద్రబాబు? 7,000కే నోటిఫికేషన్లు ఇస్తామని ఆ రోజు చంద్రబాబు గారిని తిట్టిపోశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమిటి? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 5 సంవత్సరాలు ముట్టుకోనే లేదు. ఇప్పుడు ఆఖరణ ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి 2 నెలల ముందు ఒక దగా డిఎస్సి 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 2 నెలల ముందు, ఎలక్షన్లకు ముందు 2 నెలల ముందు ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు జరగాలి, బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, మీతో అవసరం ఉంది కాబట్టి మీరు ఓట్లేయాలట, బటన్లు నొక్కాలట, అందుకని సిద్ధమని బయలుదేరారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి సిద్ధం అన్నా? దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీ మన ప్రత్యేక హోదా, మన రాజధాని, మన పోలవరము, మన బిడ్డల భవిష్యత్తు తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల పేదలకు ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను వచ్చి ఓట్లే అడగనని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్నా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈ రోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది కదా. వీళ్ళు అమ్మిందే కొనాలట. ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేవు ఇవి, ఇక్కడే ఉన్నాయన్నా వీళ్ళు అమ్మేటి. భూమట, భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని నిలబెట్టుకున్నారు అన్నట్టుగా ఉంది. వీళ్ళు అమ్మిందే కొనాలి, వీళ్ళకి ఎంత అమ్ముతే అంతకే కొనాలి. అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, ఓన్లీ క్యాష్ అట. అంటే ఎంత అమ్ముతున్నారు, సేల్స్ ట్యాక్స్ ఎంత, స్టేట్ ట్యాక్స్ ఎంత, సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత, ఒక లెక్క, ఒక పాడు, ఒక పద్ధతి ఏదైనా ఏడ్చిందా? ఈ కల్తీ మందు తాగి మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు. లివరు, కిడ్నీలు చెడిపోయి. ఎవరు పట్టించుకుంటున్నారు? ఒక్క హెల్త్ చెక్ అయినా ఉందా? మొత్తం ఏర్లై పారుతుంది మద్యంలో అభివృద్ధి చెందింది. మధ్యాంధ్రప్రదేశ్గా అయింది మన రాష్ట్రం. ఇక మద్యం సరిపోలేదన్నట్టు కంటైనర్లో డ్రగ్స్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తుందన్నా మన రాష్ట్రం? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ పార్టీ ఎక్కడో లేదు మన రాష్ట్రంలో. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. చంద్రబాబుకు ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే, పవన్ కళ్యాణ్కి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే. బీజేపీని ఎదుర్కోగల ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్తుంది ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తాము అని. అది కూడా అధికారం లేకొచ్చిన వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే
రెడ్డి బిడ్డ. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. ఎవరికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం చేస్తుంటే చూస్తూ నిలబడి చూసేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. నా ఆంధ్ర రాష్ట్రానికి, నా పుట్టినింటికి అన్యాయం జరుగుతుంది కాబట్టే కనీసం ప్రత్యేక హోదా అన్న ఊసే లేకుండా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టే కొట్లాడడానికి ఒక గొంతు కావాలి కాబట్టే, అందుకని కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ కావాలి కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ మేలు చేసేంత వరకు, మనకు ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదిలేదే లేదు. మళ్ళీ చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా తేగల సత్తా ఉన్న పార్టీ. మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం కావాలన్నా, రాజధాని కావాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రాన్ని మనం కట్టుకోవాలన్నా మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మాటిచ్చి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద ఇల్లు గడుపుకోవడానికి, ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు 40 లక్షలు కట్టాడు, మళ్ళీ అలాంటి ఇందిరమ్మ ఇల్లులు రాజశేఖర రెడ్డి బిడ్డ చెప్తుంది, ఇల్లు లేని